మిత్రులందరికీ నమస్కారం. విజయ సోపానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేటి విద్యా ఉద్యోగ సమాచారాలు ఏమున్నాయో చూద్దాం. అంతకంటే ముందు ఎవరైతే విజయ సోపానం ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇక్కడ రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. 833 ఏఈ పోస్టుల భర్తీ, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ 28 నుంచి దరఖాస్తులు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు పరంపర కొనసాగుతుంది. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ అధికారులు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం 833 అసిస్టెంట్ ఇంజనీర్లు ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. పలు విభాగాల్లోని ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిన ఈ నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిన 833 పోస్టులో ఏఈలు, మున్సిపల్ ఏఈలు, టెక్నికల్ అధికారులు, జూనియర్ టెక్నికల్ అధికారులు వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 21 వరకు దరఖాస్తులను చేసుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ మాత్రం ఈ నెల 23న జారీ చేయనున్నట్లు అధికారులు అయితే ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టుల వివరాలు చూసినట్లయితే ఏఈ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా మున్సిపల్ ఏఈలు ఉన్నాయి, టెక్నికల్ అధికారులు ఉన్నారు, అదేవిధంగా ఇరిగేషన్ ఏఈ, గ్రౌండ్ వాటర్ ఏఈ, ఆర్ఎండ్బి ఏఈ, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్, ఈ విధంగా మొత్తం 833 పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే మనకి పూర్తి నోటిఫికేషన్ అనేది ఈ నెల 23న అయితే వస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ సర్వీసెస్లో 833 కొలువులు భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రకటన. 28 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అన్నట్టుగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఉంది. దానికి సంబంధించిన ఉద్యోగ ఖాళీలు ఏమేమి ఉన్నాయి, వీటిపైన నోటిఫికేషన్ వస్తుందనే ఇన్ఫర్మేషన్, అదేవిధంగా 833 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ అంటూ 28 నుంచి అయితే దరఖాస్తులు తీసుకోబడతాయన్నట్టుగా మనకి సమాచారం అయితే తెలుస్తుంది. ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. మరొక ఇన్ఫర్మేషన్, నేటి నుంచి సిడిపిఓ పోస్టులకు దరఖాస్తులు. రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సిడిపిఓ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 13వ తేదీన ప్రారంభం కానుంది. నిర్దేశించిన అర్హతల నుండి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలని టీఎస్పీఎస్సీ తెలిపినట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా మరిన్ని వివరాలు కావాలన్నట్లయితే కమిషన్ వెబ్సైట్ చూడాలి అన్నట్టుగా సూచన అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, ఎస్సీ ఎస్టీలకి కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్కులు తగ్గింపు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెల్లడి అన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ ఎస్టీలకి కట్ ఆఫ్ మార్కులను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో ఎస్సీ ఎస్టీలకి 30%, బీసీలకి 30%, ఓసీలకి 40%గా కట్ ఆఫ్ మార్కులు ఉండేవి. సీఎం ప్రకటనతో ఎస్సీ ఎస్టీల అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కుల శాతం తగ్గనున్నది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాము. కట్ ఆఫ్ మార్కుల తగ్గింపుతో ఊరట. రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగ నియామక పరీక్షలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గతంలో కట్ ఆఫ్ 40% ఉండగా ఈసారి విడుదల చేసిన నోటిఫికేషన్లో 10% తగ్గించి 30%గా పేర్కొన్నారు. దీంతో జనరల్ కేటగిరీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులందరికీ ఒకే కట్ ఆఫ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవడంతో ప్రభుత్వం సమస్యను పరిష్కరించే విధంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం శాసనసభలో జనరల్ కేటగిరీకి ఏ విధంగా కట్ ఆఫ్ తగ్గించారో ఆ మేరకు ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు కట్ ఆఫ్ తగ్గిస్తామని ప్రకటించారు. అలాగే బీసీలకి కూడా కట్ ఆఫ్ తగ్గించే అవకాశం ఉంది అన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. 10% తగ్గనున్న కట్ ఆఫ్. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గతంలో 40% కట్ ఆఫ్ ఉండగా 10% తగ్గించి 30%గా చేశారు. ఇదే రీతిలో బీసీలకి గతంలో 30% కట్ ఆఫ్గా నిర్ణయించగా ఇప్పుడు వారికి 10% తగ్గించి 25%కి కట్ ఆఫ్గా డిక్లేర్ చేయనున్నట్లు తెలిసింది. అదేవిధంగా గతంలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ 30% ఉండగా తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటనతో అది 20%కి అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్టు ఇక్కడ మనకు సమాచారం తెలుస్తుంది. కాస్త ఆలస్యం కానున్న ప్రక్రియ. బోర్డు ఇప్పటికే సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రాథమిక పరీక్ష నిర్వహించింది. కటాఫ్పై సీఎం ప్రకటనతో నియామక ప్రక్రియలు కొంత జాప్యం నెలకొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కటాఫ్కు సంబంధించింది ఆదేశాలు రాగానే రిక్రూట్మెంట్ బోర్డు సప్లిమెంటరీ నోటిఫికేషన్ను జారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నవంబర్లో నిర్వహించే అవకాశాలున్నట్టు విశ్వసనీయంగా అయితే తెలుస్తుంది. ఇక్కడ సివిల్ విభాగంలోని ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులతో పాటు ఇంకా ప్రాథమిక పరీక్ష రాయని కమ్యూనికేషన్, ఐటీ
తదితర విభాగాల అభ్యర్థులకు సైతం ఒకసారి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించినట్లు ఇక్కడ మనకు సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, వర్సిటీలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఉమ్మడి బోర్డుకి అధికారులు, వర్సిటీగా సిద్దిపేట అటవీ కళాశాల. అందులో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉమ్మడి నియామక బోర్డుకు అధికారులు అప్పగించేందుకు వీలుగా యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు ద్వారా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వీలు పడనుంది. రాష్ట్రంలో తొలి అటవీ విశ్వవిద్యాలయం వైద్య విద్యలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పదవి విరమణ వయసుని సవరించే బిల్లుని మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. వైద్య విద్యలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ల పదవి విరమణ వయసుని 65 ఏళ్లకు పెంచగా డిఎంఈ, ఏడిఎంఈలుగా కొనసాగేందుకు 61 ఏళ్ళ వరకే అర్హత ఉంది. దీంతో చాలామంది ప్రొఫెసర్లు పదోన్నతి తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తాజా బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అలాగే రాష్ట్రంలో అటవీ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిందే మరొక ఇన్ఫర్మేషన్, అటవీ వర్సిటీ కులపతి ముఖ్యమంత్రి. వీసీ సెలవులో వెళ్తే ఇన్ఛార్జిగా ప్రధాన ముఖ్య అటవీ సంరక్షకుడు. విశ్వవిద్యాలయ ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు. అసెంబ్లీలో 7 బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం అన్నట్టుగా మనకు సమాచారం అయితే తెలిసింది. ఇందులో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాము. అటవీ విశ్వవిద్యాలయంలో కొత్తగా పరిశోధన కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు. అటవీ వర్సిటీలో పరిశోధన కౌన్సిల్. అటవీ విశ్వవిద్యాలయంలో కొత్తగా పరిశోధన కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడున్న వర్సిటీల్లో అది లేదు. మేనేజ్మెంట్ బోర్డు, అకాడమిక కౌన్సిల్, విస్తరణ కౌన్సిల్, అధ్యయనాల బోర్డు కూడా ఉంటాయి. తొలి ఉపకులపతిని ఛాన్సలర్ నేరుగా నియమిస్తారు. ఆ తర్వాత నుంచి వీసీని ఎంపిక చేసేందుకు సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సిఫారసు చేసిన వారిలో ఒక్కరికి ఛాన్సలర్ ఆమోదం తెలుపుతారు. ఉపకులపతి సెలవుల్లో వెళ్ళినా లేదా తాత్కాలిక ఖాళీ ఏర్పడిన ప్రధాన ముఖ్య అటవీ సంరక్షకుడు ఇన్ఛార్జ్ వీసీగా వ్యవహరిస్తారని మనకు సమాచారం అయితే తెలుస్తుంది. ఇక్కడ మరొక ఇన్ఫర్మేషన్, మహిళా వర్సిటీ బిల్లు ఎప్పుడు? కోటి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చాలని బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఇప్పటి వరకు గెజెట్ మాత్రమే జారీ చేసింది. వర్సిటీకి చట్టం చేసేందుకు అసెంబ్లీలో బిల్లు మాత్రం ప్రవేశపెట్టలేదు. చట్టం చేయకుండా ఛాన్సలర్, ఉపకులపతి, రిజిస్ట్రార్ తదితరులు నియామకం చేపట్టేందుకు వీల్లేదు అన్నట్టుగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, 15 వర్సిటీలకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే నియామకాలు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్రంలో 15 యూనివర్సిటీల్లోనూ బోధనేతర పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు రాష్ట్రం అంతటికి వర్తిస్తుందని, వెంటనే అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొన్నారు. యూజీసీ సహా ఇతర సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే నియామకాలు జరుగుతాయని బిల్లులో ప్రభుత్వం ప్రకటించింది. మరొక ఇన్ఫర్మేషన్ చూద్దాము. 1183 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో జారీ చేయనున్న మెడికల్ బోర్డు అన్నట్టుగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. 1183 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ త్వరలోనే జారీ చేయనున్న మెడికల్ బోర్డు. ఖాళీల వివరాలను బోర్డుకు పంపిన డిఎంఈ. వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల భర్తీకి త్వరలోనే మరో నోటిఫికేషన్ విడుదల కానుంది. వారం 10 రోజుల్లో 1183 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య నియామక మండలి నోటిఫికేషన్ను జారీ చేయనుంది. వైద్య కళాశాలలో ఖాళీ పోస్టుల వివరాలను వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ రమేష్ రెడ్డి ప్రభుత్వానికి పంపారు. ఆ వివరాల ఆధారంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఈ ఏడాది మార్చి 9న శాసనసభలో ప్రకటించారు. ఇందులో వైద్య ఆరోగ్య శాఖలో 12,735 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క వైద్య విద్య సంచాలకుల పరిధిలోనే 5,363 పోస్టులున్నాయి. 1183 అసిస్టెంట్ ప్రొఫెసర్, 3,823 స్టాఫ్ నర్స్, 357 ట్యూటర్ పోస్టులు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా గత ఏడాది 8, ఈ ఏడాది 9 వైద్య కళాశాలల ఏర్పాటు కోసం ప్రభుత్వం జాతీయ వైద్య కమిషన్కు దరఖాస్తు చేసింది. 8 కాలేజీలో ఇప్పటికే 7 కళాశాలలకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. మంచిర్యాల మెడికల్ కాలేజీకి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. ఈ నెల 14న లోటుపాట్లపై ఎన్ఎంసీ ప్రభుత్వ వాదనలను విననుంది. రాష్ట్ర ప్రభుత్వం
స్పష్టమైన వివరణ ఇస్తే వెంటనే మంచిర్యాల కాలేజీకి కూడా అనుమతి వస్తుంది. ఈ నూతన వైద్య కళాశాలలకు తోడు వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న మరో 9 కళాశాలల్లో భారీగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాల్సి ఉంటుంది. ఎన్ఎంసీ బృందాలు తనిఖీలు చేసే సమయానికి అధ్యాపకుల కొరత ఉండకూడదు. అందుకే అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను వైద్యశాఖ యుద్ధ ప్రాతిపదికన చేపడుతుంది అన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. అంటే ఇక్కడ కాలేజీలో ప్రొఫెసర్స్ కావాలి కాబట్టి ఖచ్చితంగా అయితే ఇక్కడ ప్రొఫెసర్ నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టుగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. శరవేగంగా సిఏఎస్ల రిక్రూట్మెంట్. మరోవైపు డిఎంఈ, డిహెచ్, టీవీవీపీ ఆసుపత్రుల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియను వైద్య నియామక మండలి వేగరం చేసింది. ఈ 3 ఆసుపత్రుల పరిధిలో 1326 సిఏఎస్ పోస్టుల భర్తీ కోసం గత జూన్ 15న బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం అందులోని 357 ట్యూటర్ పోస్టుల భర్తీని ఉపసంహరించుకుంది. మిగిలిన 369 పోస్టుల భర్తీకి దరఖాస్తును ఆహ్వానించింది. మొత్తం 5,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. పరిశీలన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన వైద్యులకు సర్కారు వెయిటేజ్ మార్కులు ఇచ్చింది. వెయిటేజ్ అభ్యర్థుల వివరాలను పరిశీలించేందుకు డిఎంహెచ్ఓలకు లాగిన్ ఐడిని కేటాయించింది. డిఎంహెచ్ఓలంతా తమ జిల్లాల పరిధిలో పనిచేసిన వైద్యులకు తాము ఇచ్చిన వెయిటేజ్ మార్కుల సర్టిఫికెట్, అభ్యర్థులు అప్లోడ్ చేసిన ధ్రువపత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా దాదాపు ముగిసిందని వైద్య వర్గాలు అయితే తెలుపుతున్నాయి. అనంతరం ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నారు అన్నట్టుగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, ఎఫ్ఎస్ఓ దరఖాస్తుల్లో సవరణకు అవకాశం. ఐపీఎంలో ఆహార భద్రతా అధికారుల పోస్టులకి దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాల్లో దొర్లిన తప్పులు సరిదిద్దుకునేందుకు టీఎస్పీఎస్సీ ఎడిట్ అవకాశం ఇచ్చింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం వినియోగించుకోవాలని సూచించినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, అభ్యర్థులే బాధ్యులు. ఆన్లైన్ దరఖాస్తు చేసే క్రమంలోనే పేర్ల తప్పిదం. సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్. సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల్లో కొందరు అభ్యర్థుల పేర్లు తప్పుగా వచ్చినందున పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై సింగరేణి డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ అయితే వివరణ అయితే ఇచ్చినట్లు ఇక్కడ మనకు సమాచారం తెలుస్తుంది. పోస్టుల భర్తీకి ఆన్లైన్లోనే దరఖాస్తును స్వీకరించామని చెప్పారు. ఈ క్రమంలోనే అభ్యర్థులు పొరపాటుగా వారి పేరు స్థానంలో తప్పుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిగ్రీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని టైప్ చేశారని వెల్లడించారు. మెరిట్ జాబితాలో పేర్లు పొరపాటుగా రావడానికి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు నింపే సమయంలో చేసిన తప్పిదమే కారణమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నట్టుగా తను చెప్తున్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలో 2వ విడత ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కరీంనగర్ ప్రిన్సిపల్ కవిత ప్రకటించినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 17 వరకు iti.telangana.gov.inలో దరఖాస్తులను సమర్పించాలన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. తొలి విడతలో సీట్ రాని విద్యార్థులు నేరుగా వెబ్ ఆప్షన్ నమోదు చేస్తే సరిపోతుంది అన్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, కొలువులు దక్కేలా కృషి. పరీక్షల్లో ప్రతి ప్రశ్న కీలకమే. ప్రిపరేషన్లో నిర్లక్ష్యం వహించొద్దు. సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నట్లు సమాచారం తెలుస్తుంది. పరీక్షల్లో ప్రతి ప్రశ్న కీలకమేనని, ప్రిపరేషన్లో నిర్లక్ష్యం వహించొద్దని, ఉద్యోగ సాధనలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు పోవాలని, గతంతో పోలిస్తే ఈసారి అభ్యర్థులకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని సద్వినియోగం చేసుకుని కొలువులు దక్కేలా కృషి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ పార్థసారథి సూచించినట్టుగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, పిఆర్ఎల్ అహ్మదాబాద్లో 17 ఖాళీలు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది. ఇక్కడ పోస్టులు వచ్చేసి అయితే 17 ఉన్నాయి. అర్హత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కామర్స్, మేనేజ్మెంట్, సైన్స్, కంప్యూటర్స్ ఉత్తీర్ణత అయి ఉండాలి. వీటిలో ఏదైనా. అదేవిధంగా జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ దీనికి కూడా గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్, సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ డిప్లొమా ఉత్తీర్ణత అయి ఉండాలి. దీంతో పాటుగా ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ టైపింగ్లో నైపుణ్యం ఉండాలి. వయసు వచ్చేసి 18 నుంచి 26 ఏళ్ళు ఉండాలి. ఎంపిక రాత పరీక్ష ద్వారా ఉంటుంది. అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు ఫీజు వచ్చేసి 250 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 1/10/2022. ఇక్కడ కనపడే వెబ్సైట్ ద్వారా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు. మరొక ఇన్ఫర్మేషన్, సిఐఎస్ఎఫ్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 540 ఉన్నాయి.
ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్ 122, హెడ్ కానిస్టేబుల్ 418. అర్హతలు వచ్చేసి ఇంటర్, 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ అక్టోబర్ 25. ఇక్కడ కనపడే వెబ్సైట్ ద్వారా పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసి 18 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. మరొక ఇన్ఫర్మేషన్, మజగావా డాక్లో ప్రభుత్వ సంస్థ మజగావా డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 1041. పోస్టులు వచ్చేసి పెయింటర్, రిగ్గర్, హిందీ ట్రాన్స్లేటర్, ఎలక్ట్రీషియన్, స్టోర్ కీపర్. అర్హతలు వచ్చేసి 10th క్లాస్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ సెప్టెంబర్ 30. ఇక్కడ కనపడే వెబ్సైట్ ద్వారా పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. మరొక ఇన్ఫర్మేషన్, ఇండియా పోస్ట్ పేమెంట్స్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్లో రెగ్యులర్ ఆర్ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన క్రింది కాల భర్తీకి ప్రకటన అయితే విడుదలైంది. మొత్తం కాళ్ళు 13 ఉన్నాయి. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ సెప్టెంబర్ 24. ఇక్కడ కనపడే వెబ్సైట్ ద్వారా పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.